ఈరోజు షాదీ ముబారక్ కార్యక్రమానికి మంచి కార్యక్రమం. మరి ఈరోజు మా అక్క చెల్లెళ్లకు ఇక్కడికి వచ్చిన మాజీ హోంశాఖ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరి ఇక్కడ సొసైటీ చైర్మన్ అన్నగారికి, మార్కెటింగ్ వైస్ చైర్మన్ యాదవ్ గారికి, సొసైటీ వైస్ చైర్మన్ గారికి, ఈ కార్యక్రమానికి నడిపిస్తున్న అధికారు ఎంఆర్ఓ గారికి, మరి విలేకరులకు, మీడియా మిత్రులకు, ఆల్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు 184 మంది లబ్ధిదారులు ఉన్నారు. 1,84,21,344 రూపాయలు ఇక్కడ ఈరోజు వివరం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గ్రామంలో మేము ఏదైతే హామీలు ఇచ్చామో అప్పుడు గత ప్రభుత్వం మీద షాదీ ముబారక్ కార్యక్రమానికి ₹1,00,000 వచ్చేటివి. మరి మేము ₹1,00,000 కాకుండా తులం బంగారం ఇస్తామనే మాట వాస్తవము. మేము గ్రామంలో, విలేజ్లో, మండలంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానిలో ఎలాంటి అవాదం లేదు. మేము అది చెప్పాం, ₹1,00,000 కాదు, తులం బంగారం కూడా ఇస్తామనే మాట అది వాస్తవము. మరి ఎందుకు ఏలేకుంటామంటే ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి మరి దాని మీద టైం పడుతుంది. ఇచ్చిన మాట నిలబెడతాం. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని కంపల్సరీగా దాన్ని నిలబెడతాం. మరి ప్రజలు ఇచ్చిన తీర్పు 5 సంవత్సరాలు ఉంది. మరి ఇప్పుడు ప్రజలు నిన్ననే కొన్ని మాట ఇచ్చిన వాస్తవమే, దాన్ని నిలబెట్టే మేము కూడా కంపల్సరీగా చేస్తామని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఒక్కొక్కటి కొనసాగిస్తూ ఉన్నాం. ఇది గిట ఏదైతే మనం తులం బంగారం అన్నామో అవి గిట కొనసాగిస్తున్నా కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ, మరి రాజకీయం వద్దు. మనము రాజకీయం చేయాలంటే విలేజ్లో కానీ మండలంలో మన పార్టీ మీటింగ్ పెట్టి మనం చెప్పుకుంటే బాగుండదు. ఇక్కడ వచ్చిన ఏదైతే షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైతే ఉందో మనము రేపు గ్రామంలో ఉండి మనము కొట్టడం వద్దు. రాజకీయం అనేది చేసుకుంటే మనం మీటింగ్ పెట్టినప్పుడు, మన పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఎన్ని విమర్శలుగా మాట్లాడుకోవచ్చు. ఇది ఈరోజు ఎంఆర్ఓ గారు మరి మనము ఏదైతే లబ్ధిదారులకు మనము చర్చలు కార్యక్రమం ఏదైతే ఉందో మరి దాన్ని కొనసాగాలంటే రాజకీయం చేయవద్దు. ఎవరైనా సరే, మా పార్టీలు కానీ మీ పార్టీ కానీ ఏ పార్టీనా సరే రాజకీయం ఎప్పుడు చేయాలి? ఎలక్షన్ వచ్చినప్పుడైనా లేకపోతే పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు అక్కడ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలాంటి కార్యక్రమంలో మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు, ఏది వాస్తవమో ఏం లేదో ప్రజలు గమనిస్తారని ఈ సందర్భంలో నేను తెలియచ్చు. మరి ఇక్కడ వచ్చిన